15వ అధ్యాయం. అండ్ యాక్చువల్గా ఈ నెలలో గొర్రెపిల్ల కీర్తన గొర్రెపిల్ల మన దగ్గరికి ఆపేసి కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంకొక సంగతి అంటే ఇంకా పెళ్లి దగ్గరికి వెళ్ళా. 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవం ఉంది. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఉన్నాం. అంటే ఇంకా 4 అధ్యాయాలు ఉన్నాయి ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళాలంటే. సరే, పెళ్లి దగ్గరికి దేవుడు నడిపించినప్పుడు వెళ్దాం. ఈ రోజుతోటి ఈ గొర్రెపిల్లని ఆపేసి ఇంక ముందుకు వెళ్దాం. ఓకే, 15వ అధ్యాయంలో 3-4 వచనాలు. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములైనవి. ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామమును మహిమపరచని వాడెవడు. నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి కనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేశారని చెప్పుచు దేవుని దాసులకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. పరలోకంలో ఓ పాట పాడుతున్నారంట. నాకు రాదులే, ఎవరో ఒక ఆమె 150 కీర్తనలు కూడా ఆమె సొంత రాగంతో పాడేది. ఆ పేరేంటి? అరుణప్ప గారని. వాళ్ళు హిందూ కన్వర్ట్స్, ప్రభులోకి వచ్చారు, కాపులు అన్నమాట. ప్రభులో ఆమెను నేను నడిపించాను. ఆమె అయ్యగారు కీర్తనలు పాడాలనుకోండి నేను అంది. ఏ కీర్తనలు అమ్మా అన్న? కీర్తన గ్రంథంలో ఉంది కదా, పాటలు ఉన్నాయి కదా, 150 కీర్తనలు అన్నారు. ఈ 150 కీర్తనలు పాడాలండి నేను అంది. ఆయన ఈ రాగం నీకేం తెలుసు? అక్కడ ఆసాపు కీర్తన అంటాడు, ప్రతి వాయిద్యములతో పాడాల్సింది అంటాడు. ఏ దాని మీద మాటలు ఉంటాయి కదా, ఆ రాగం నీకేనా? ఏదో ఇది ప్రధాన గాయకునికి గీతాలు రాగాలు పడిపోతే పైన ఇవన్నీ నీకు రావమ్మా అన్న. అయ్యారు నేను పాడతాను వేరండి అంది. సరే, ఇద్దరు పాడతారంటే ఒక్కొక్క కీర్తనకు ఒక్కొక్క రాగం కట్టేసిందా. ఆశ్చర్యం అన్నమాట. అంటే అది అది ఎస్ఆర్లో తర్వాత సంగతి పాడాలి. అంతే పాడేసింది. వెళ్ళినప్పుడు ఒక రాగం లేదా పాడేది. అయ్యారు ఈ వారం అంతా ఈ పాట పాడారు, మీకు వినిపిస్తాననేది. ఆశ్చర్యంగా ఉండేది. బైబిల్లోకి వెళ్ళింది ఆ ప్రార్థన. దేవుడు ఎందుకు నన్ను గుర్తు చేశాడు, యోగ్యురాలు. ఆ ప్రార్థన పిండి చేసేది అన్నమాట. మొత్తం దేశ విదేశాలకు ఆమెకున్న జ్ఞానం చొప్పున ఎంతమంది జ్ఞాపకం రాలో అన్ని దేశాల కొరకు, అన్ని రాష్ట్రాల కొరకు, అన్ని ప్రాంతాల కొరకు, అన్ని ఊళ్ళ కొరకు, అన్ని ఆ ఊళ్ళో ఆమెకు తెలిసిన బంధువులందరి కొరకు, సేవకులందరి కొరకు ప్రార్థన చేసి ముగించేది. ఆమె ప్రార్థన చేసిన బయటికి వెళ్ళి వచ్చేసేవాడు. అంటే ఆ ఆసక్తి ఎక్కడ మిస్ అవ్వకుండా నువ్వు ప్రార్థన చేస్తామని చెప్పి ఇంకా నేను వెళ్ళేవాడు అన్నాడు. అరగంట గంట సేపు నేను వచ్చి చేస్తానే ఉంది. అంటే అంత ఆసక్తి అన్నమాట. సంగతి ఏంటంటే ఒక్కటే ఆన్లైన్ పేరంతా చేసేయగలదు వదిలితే. అంటే ఎంత ఆసక్తి అది నేను చెప్పేది. రాంగ్ అట్లా ప్రార్థన ఎట్లా చేస్తుందో పాటలు కూడా అట్లాగే పడేది, అది నేను చెప్పేది. కాబట్టి ఇప్పుడు ఇలా దగ్గరికి వెళ్తే మీరు ఏమని పాడుతున్నారు? సర్వాధికారి, నీ కార్యములు ఘనమైనవి ఆశ్చర్యమైనవి కదా పాడుతున్నారా? ఈ రాగమార్గాలు తెలుసా? పాడాలని పాడు. ఆశ్చర్యకారుడవి ఇట్లా ఒకటి మనం లాక్కొట్టి పాడుతాం అంతే. ఓకే, కాబట్టి వీళ్ళు దేవుని దర్శనం మోషే కీర్తనయు గొర్రె పిల్లకు ఒక కీర్తన ఉందంట. ఆ కీర్తన పాడిన గొర్రె పిల్ల జీవితంలో బొగ్గల దగ్గరికి నడిపించడం మాత్రమే కాకుండా మనకు ఒక కీర్తన దగ్గరికి తీసుకెళ్తుంది. కొన్ని కీర్తనలు చూద్దాం, అన్నీ చూడలేము. రండి, ఆదికాండం 2వ అధ్యాయంలో మొట్టమొదటి ఆదాము పాడాడు ఒక పాట, మన తెలిసిన పాట కదా. ఏ పాట పాడాడు?
ఏమని పాడాడు? 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులో నుండి తీయబడిన కనుక. మంచి పాట పాడాడు ఫస్ట్ డేస్ లోనే. ఆదాము భార్యకు ప్రకటెముకల నుండి తీసి హవ్వని తీసుకొచ్చి దేవుడు ప్రక్కన పెట్టాడు. అంటే విశ్వాస జీవితానికి కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కుటుంబం అనేది ప్రాముఖ్యమైనది. అంతకుముందు మరి పశువులు, జంతువులు, పక్షులు అన్నిటికీ పేర్లు పెట్టేశాడు. పాట రాలా. కుక్క చూస్తే కుక్క అన్నాడంతే, పాట రాలి. ఎప్పుడైతే ప్రకటెముకలో నుండి తీయబడినటువంటి స్త్రీ అవన్నీ తీసుకొచ్చి దేవుడు ఎదురుగా పెట్టాడో ఏమొచ్చింది? సంసారం ఏదో పాట, ఆనందం కదా. ఇప్పుడు 2-3 కపుల్స్ నడుచుకుంటే అందరూ అనుకోండి, ఒక బ్యాచులర్ ఆ పక్కన వెళ్తాంటే వాడికి ఏమనిపిస్తుంది? నాకెప్పుడు వస్తుందా ఈరోజు, నేను ఎప్పుడు ఇట్లా సంతోషంగా ఉంటా అనిపిస్తుందా లేదా? మ్యారేజ్ హోలీ సాంగ్ అనమాట. మంచి పరిశుద్ధ గీతం వచ్చింది. నా ఎముక, నా ఎముకలో ఎముక, నా మాంసంలో. కాబట్టి దీనికి ఏ రాగం పెట్టాడు మనకి తర్వాత, ఎంతసేపు పాడాడో తర్వాత. ఇప్పుడు కొన్నిసార్లు పాటకు ముందు సరిగమలే అరగంట సేపు పాడతారు ఏమో కదా. సససా దిగిరా అలా పాడి పాడి అప్పుడు రాగంలో పడతారు. కాబట్టి ఏ సరిగమలు తీశాడో, ఎంతసేపు రాగం తీశాడో దేవుడు తనతో చూస్తా ఉంటుంటాడు. ఏది రాదవా ఎంతసేపు అయితే ఈ పాట అన్నట్టుగా. పెళ్ళి అనేది గొప్ప పాట, కుటుంబం అనేది గొప్ప పాట, సంసారం అనేది ఒక పాట, సంతోషం. కాబట్టి దేవుడు ఆదాముతో పాటను ఆరంభించాడు ప్రపంచానికి. సో ఇది మొదటి పాట. రెండవ పాట చూడండి. ఇప్పుడు 2 భార్యలు వచ్చారు. ఆయన ఆ 2 భార్యల గురించి కూడా పాడుతున్నారు. చూడండి 22-4వ అధ్యాయం ఆదికాండం, లేకపోతే 19వ వచనం. లేవియకు 2 స్త్రీలను పెళ్లి చేసుకున్నాను. వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు ఇప్పుడు 22-23 వచ్చిన చదువుదాం. లేవేకు తన భార్యతో, ఓ ఆదా ఓ సెల్లా, నా పలుకుడి లేవేకు భార్యలారా నా మాట ఆలకించు. ఈ భార్య గురించే మాట్లాడు. మళ్ళీ ఈ కూడా నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపిదని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పొడుచువాడిని చంపిదని 700 ప్రతిదండన కయ్యూరు కోసం వచ్చిన కదా. లెమెకు కోసము 700 వచ్చును అనేను. 2 భార్యను చేసుకున్నాడు. వెంటనే తన తాత కయ్యూరు గుర్తొచ్చాడు. ఆదాము పాట పాడాడు. ఆదాము తర్వాత కయ్యూరు పుట్టాడు కదా. ఈ కయ్యూరు యొక్క పరిస్థితి 2 భార్యలతో వెళ్తున్నప్పుడు గుర్తొచ్చి అంటున్నాడు, మా తాత కయ్యూరు ఏం చేశాడంటే ఒక మనిషిని చంపాడు, ఒక పొడుచువాడిని చంపాడు. ఆ బాధ నాలో కూడా. కాబట్టి మీరు 2 ఉన్నారనే సంతోషం కంటే మా తాత చేసిన పాపము నన్ను బాధ పెడుతుందమ్మా అని ఇదొక పాట పాడి. ఆయనకి 700 ప్రతిదండనైతే ఈ పాపములు జీవించి కుటుంబీకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి 70 అంతలా. ఎలాంటి పాట పాడాడు చూసాను. మీరు భార్యను చూసుకొని ముచ్చట పడుతూ ఆనందపడాల్సిన వాడు పక్కన వాడు తాత గుర్తొచ్చాడు. అంటే 2 కాదు, నీకు 4 ఉండినా 50 మంది ఉండినా ఆ పాప దోషం నీ మీద ఉంటుంది అబ్బాయి అని లోకానికి అప్పుడే స్వార్థ ప్రకటించాడు.
కాబట్టి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే పాటల్లో అర్థాలు ఉన్నాయి. అది నేను చెప్పేది. కీర్తనల్లో ఏముంది? అర్థాలు ఉన్నాయి. ఆదాము కీర్తనలో ఆనంద సంతోష భరితమైనటువంటి కుటుంబ జీవితం ఉంటే, లెమెకు కీర్తనలో భవిష్యత్తు దినానికి ఒక సువార్త ఉంది, ప్రకటన ఉంది, హెచ్చరిక ఉంది. మీరు కావాలని ముందుకు వెళ్ళే కొద్ది నాకు ఇద్దరు ఉన్నందుకే 70 అంతల కీడైతే ఇంకోటి ఉంటే పెరుగుతుందా తగ్గుతుందమ్మా? అందుకే సొలొమోను భార్యల చేత ఆయన హృదయం ఏమైపోయిందంట, తిప్పేశాడంట. ఐగుప్తు భార్య వచ్చేది ఏంటంటే నాకు గుడి కట్టు కాదు, ఇంకొక కదా. ఇదంతా కూడా 1 రాజుల 11వ అధ్యాయం మనం చూస్తాం. దేవతల పేర్లతోటి తిప్పి వేసేసారనమాట. అందుకని ఎన్ని చూసి లాస్ట్కి ప్రసంగి పుస్తకం 10వ ఆఖరి అధ్యాయం 12వ అధ్యాయం అంటాడు. ఇదంతా చూసిన తర్వాత ఫలితార్థము ఇదే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే జ్ఞానములకు మూలము, అంత వ్యర్థం అన్నమాట. 1000 మంది భార్యలు, 700 మంది ఉపపత్నులు, ఇవన్నీ కలిగినోడికి ఆదాము ఎక్కడ చూస్తే ఎంత మాట రావాలి? లేదా మాటల ప్రకారం చూస్తే ఇదంతా వ్యర్థం అన్నాడు అన్నమాట. అందుకని ఆయన కూడా కీర్తనలు రాశాడు. సొలొమోను కూడా ఎన్ని కీర్తనలు రాశాడు? చాలా రాశాడు కదా. చూడండి 1 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. అతడు 3000 సామెతలు చెప్పాను, 1005 కీర్తనలు, 1005 కీర్తనలు రాశాడంట. ఏం రాశాడబ్బా అంటే ఒక్కొక్క భార్యకి లేదా ఒక్కొక్క ఉపపత్ని ఒక పాట చేసింది. ఎన్ని పాటలు రాశాడమ్మా? 1000 కీర్తనలు, 1005 కీర్తనలు, 3000 సామెతలు. సరిపోయిందప్పుడు అంటే ఉపపత్నికి ఒక సామెత, భార్యకు ఒక కీర్తన, లేదా భార్యకు ఒక సామెత, ఉపపత్నికి ఒక కీర్తన. అంటే ఆ స్త్రీలు అనేవాళ్ళు ఒక కీర్తనకు కారణమవుతారు అనేది పరిశుద్ధ గ్రంథాల్లో రాసిన మాటలు. వాళ్ళు వేదన పెట్టారు, గాయపరిచారు, చంపారు, ఇవన్నీ. కాబట్టి జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, మొట్టమొదట ఆదాము కుటుంబం కూర్చొని కీర్తన పాడాడు. లెమెకు భవిష్యత్తులో కూర్చున్న హెచ్చరిక కీర్తన సాల్మన్ కానీ దావీదు కదా. కీర్తన పుస్తకం పేరేంటి చూడండి, కీర్తన గ్రంథం పైన ఉంది. పైన ఉంది కీర్తనల గ్రంథము, అంతే కదా. పుస్తకం పేరేంటి? అందుకని 96 కీర్తనలు కృత కీర్తన పాడి అంటాడు. 100 కీర్తనలు కీర్తనలు పాడుచు గుమ్మంలో ప్రవేశించని అంటాడు. బస్సులో కీర్తనలు పాడుతాడు. ఎన్నిబడిగా అంటే వారి జీవితాన్ని ఒక పాటగా మార్చేసుకున్నారు భక్తులు. అందుకే గొర్రె పిల్ల కీర్తన దగ్గరికి మనం వెళ్ళాల్సి వస్తుంది. లేకపోతే మనకేమని అర్థం కలిసి మనం కూడా పాడాలి. ప్రభువా దేవా నీవు ఆశ్చర్యకారుడు, దేవాడు మహాదేవుడవు, పరిశుద్ధునికి సాటి అని వాడేవాడు అని పాడతాంగా. వేల్పులలోని సమ్ముడేవాడు, పరిశుద్ధమహనీయుడా. వేల్పులలోని సమ్ముడేవాడు, పరిశుద్ధమహనీయుడా. అద్భుతమైన పూజ్యుడా,
వంటి వాడెవడు అద్భుతమైన. కాబట్టి యెహోవాను గానం చేసేది. రోజులో మీరేం పాటలు పాడతారు? మీరు ఎన్ని పాటలు పాడతారు? 6-7 పాటలు పాడతారు. 10 పాటలు పాడేవాళ్ళు కూడా ఉన్నారు మనవాళ్ళు. కొంతమంది కుటుంబ ప్రార్థనలో పాట పాడుకుంటారు కదా. కాబట్టి అట్లీస్ట్ ఒక పాటలో పాడుకోండి లేచి. పాటలు కాదు అలవాటు లేకపోతే నేర్చుకోండి. ఏదో రాదు, ముందే చెప్పారుగా, పాట రాకపోతే ఏదో రాకపోతే పాడేసేయండి. నువ్వు రాబోయే పాట. సో కాబట్టి అన్నారు, ఎందుకంటే ఇది అమ్మా ప్రభుత్వం. కాబట్టి మనకి నేర్పించే గొర్రెపిల్ల కీర్తన దగ్గరికి వెళ్ళడానికి కొన్ని కీర్తనల నుండి మనం వెళుతున్నాం. కాబట్టి ఆదాము కీర్తన కుటుంబ జీవితాన్ని, ఆనంద సంతోషాన్ని చూపిస్తుంటే, లెమెకు కీర్తన భవిష్యత్ దినాల కొరకు ఒక హెచ్చరికను ఇస్తూ వచ్చింది. దాన్ని మన పితరులందరూ కూడా అనుసరించాలి. 3వది రండి, ఆదికాండ పుస్తకం. అన్నీ చెప్పలేము, కొన్ని మాత్రమే జ్ఞాపకం చేసుకొని వెళ్దాం. 9వ అధ్యాయంలో నోవాహు కీర్తన చూస్తాం. అందరూ పాటగాళ్ళే, ఎవరు పాటలాడే వాళ్ళు ఎవరు లేరు. 9వ అధ్యాయము 24-27 వచనాలు. అప్పుడు నోవాహు మత్తు నుండి మేల్కొని తెలుసుకొని కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు కనాను దాసులకు అనెను. షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. విశాలపరచును. చాలండి. ఇక్కడ చూస్తే మత్తులో నుండి బయటకు వచ్చాడంట నోవాహు. ద్రాక్ష తోట వేసుకున్నాడు, బాగానే ఉంది. ద్రాక్ష తోట వేసినంత మాత్రాన అక్కడే కూర్చొని తాగడానికి కాదు కదా, ఫలించడానికి. వ్యాపారం చేసి 3 కొడుకులు, 3 కోడళ్ళు, తన భార్య, ఇంకా పిల్లలు ఉన్నారో లేదో మనకు తెలియదు. ఇంతమంది 7వ అధ్యాయంలో వాళ్ళ నుండి బయటకు వచ్చారు. ఈ సంతానాన్ని పోషించడానికి ఒక తోట వేసుకున్నారు. ఇది అమ్ముకొని చక్కగా ఫలభరితంగా ఉండాల్సినటువంటి నోవాహు ఏం చేశాడంటే తాగి మొత్తిగా ఉన్నాడంట. బట్టలు కూడా పెరిగిపోయింది. అంతేగా, తాగినోడి బట్టలు శుభ్రం ఉంటాయండి. నువ్వు ఎక్కడన్నా చూడు, ఇంట్లో తాగినోడు ఏది సార్, రోడ్డు మీద అలాగ ఇంట్లో ఉన్న సార్ తెలియదు మత్తు. ఎవరు వచ్చారు? షేము వచ్చాడు కదా. చిన్నాడు వచ్చాడు. ఎవరు? కనాను కాదు, హాము వచ్చాడు. కనానుకు తండ్రి అయినటువంటి షేము, హాము, యాపెతు, వారి 3 కొడుకులు. ఇందులో ఎవరు వచ్చారంటే హాము ఎవరు వచ్చాడు. అక్కడ వచ్చేసి అనే తమ్ముడా నాన్నకి భార్య అదే భార్య అంటే చెప్పాడు. ఆయన కూడా వచ్చి వస్త్రం కప్పితే బాగానే ఉండేది. వీళ్ళందరినీ పంపించారు. వీళ్ళందరూ వచ్చి షేమును యాపెతును వచ్చి తండ్రికి బట్ట కప్పారు. వాడు చెప్పాడు మంచిదే, తండ్రి మీద ప్రేమతోడు. అసలు చెప్పకూడదు, వీడియో పట్టయితే తప్పే ఉంది. నా కొడుకే కదా, వేస్తే సరిపోతుంది కదా. వెళ్ళిపోయి అని తమ్ముడు రెండు నాన్న ఇట్లా బట్టలు లేకుండా కొడుకున్నాడు రా అంటే వాళ్ళిద్దరు తీసుకొచ్చి బట్టలు వేసాను. బట్ట తెలిసేటప్పటికీ తెలిసాను, అర్థం ఏంటి రా అన్నాడు. నా మీద బట్ట ఎవరు కప్పారా అన్నాడు. కట్టిన బట్ట కట్టిన బట్ట తేడా తెలవదమ్మా, తెలుసుగా. నా మీద బట్ట బట్ట వేసింది అన్నాడు. అనేటప్పటికీ వాళ్ళందరూ చెప్పారు హాము వేశాను. ఆయన వాడి కొడుకు కనాను పుట్టాడు. అప్పటికి
కణాన్ని. అంటే ఈ పాట అర్థం ఏంటంటే, నువ్వు జరిగిన దాన్ని, యథార్థమైన సంగతిని యథార్థంగా ప్రవర్తించకపోతే దాని పర్యవసానం మన పిల్లల మీద పెట్టదు. అప్పుడైతే పాట కణాలు క్షమింపబడిన వాడు, ఆవు క్షేము స్థితింపబడును, యాపేతు ఏమవుతాడంట, యాపేతు విశాలపరచబడును, వాడు దీవిస్తున్నాడు, వీడు శత్రుతాడు. ఇదేగా మనం కూడా ఆది కాండం చూస్తాం 27వ అధ్యాయంలో యాకోబు గురించి చెప్తూ, యాకోబు దీవించబడిన వాడే, వాడు చక్కని పొలాలు కలిగిన వాడే అంటూ ఏషావు వచ్చాడు కదా. చూడండి 27వ అధ్యాయంలో వాళ్ళిద్దరి గురించి కూడా పాటే. ఎన్ని పాటలు ఎక్కడది 27వ అధ్యాయంలో యాకోబు గురించి పాట ముందు పాడదాం. యెహోవా దీవించిన చేతి సువాసన నా కుమారుని సువాసన, ఆకాశపు మంచును భూసారమును 27 విస్తారమైన ధాన్యములు ద్రాక్షరసములు దేవుడు నీకు, ఇవన్నీ కూడా యాకోబు గురించి పాట పాడాడు. దేశం నీ నివాసము లేకయు పైనుండి మంచు ఆకాశమంచు లేకయు ఉండును, బ్రతుకుదువు, నీ సహోదరికి దాసులు వదువు, తిరుగులాడుచుండగా నీ మెడ మీద అతని విడిచివేయదు అని అతనికి. కాబట్టి కక్ష కార్పణ్యాలని నీ దగ్గరకు వస్తాయి అబ్బాయి, పంట ఫలాలని ఆయన దగ్గరకు వస్తాయి అబ్బాయి. కాబట్టి పాటల్లో నుండి అర్థాలు ఉన్నాయి. భవిష్యత్తు తరానికి ఒక శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదం ఉంది పాటలో. కాబట్టి కణాను చిత్రించబడిన వాడు అనే మాట ఎంత సత్యమైందంటే, వీరున్నటువంటి కణాను దేశం అంతా కూడా ఆకలి తలంపిస్తాం వచ్చింది. అందుకని ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళి 430 సంవత్సరాలు చరణం గురించి మళ్ళా వెనక్కి వచ్చారు. అప్పుడు చూస్తే ఆ భూమి చాలా పెద్దది. కాబట్టి కణాను హాము కుమారుడు, ఆ పేరుతో మరి గొప్ప స్వాస్థ్య భూమిని దేవుడు సిద్ధపరిచాడు. అయితే వీడు చేసిన దానికి ఫలముగా ఇన్ని సంవత్సరాలు నాన్న తంటాలు పడటం వల్ల ఇప్పుడు మనం కూడా కణానికి వెళ్తాకే వచ్చాము. ఇక్కడికి కదా, ఎక్కడికి వచ్చామమ్మా? మనం వెళ్ళబోయే భూమి అది. కాబట్టి ఇప్పుడు ఒకప్పుడు మనం శపించబడిన వారం, ఇప్పుడు దీవించబడి వెళ్తున్నాం. ఈ యాత్రలో ఉన్నాం, ఈ ప్రయాణంలో ఉన్నాం కనుక నీ పాటలు పాడుకుంటూ వస్తాం. అదేంటండి. కాబట్టి మొట్టమొదట కుటుంబ సంబంధమైన పాట, రెండవది భవిష్యత్తుకు హెచ్చరికతో కూడిన పాట, మూడవది ఆశీర్వాదంతో కూడినటువంటి కీర్తన, నాలుగవది రండి నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ చదివినట్టుగా మోషేయు ఇశ్రాయేలు యెహోవాను గురించి ఈ కీర్తన మనం చదివిన పాడేంగడి పాట. కాబట్టి పాట మనం పాడుతూ వచ్చాం. ఇది ప్రకటన గ్రంథంలో పరదేశంలో నిత్యత్వంలో ఉన్న పరిశుద్ధులు కూడా కీర్తన పాడుతున్నారంట. వాచ్ ఫర్ ఇట్ ఈస్ ద సాంగ్ ఆఫ్ విక్టరీ. విజయవంతమైనటువంటి పాట. ఐగుప్తులందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోతే వీళ్ళు అదే ఎర్ర సముద్రంలో 6 నెలల మీద నడిచిపోతున్నారు. సముద్రపు నీళ్లు ఆ ప్రక్కన ఈ ప్రక్కన గోడలాగా నిలిచినాయి అంట. దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన వాడంటే, ఒక చిన్న కాలం, ఈ కాలం మన గుమ్మంలో కాలమే ఆరక శస్త్రం అంటారు. ఆ నీళ్ళు ఏంటంటే మళ్ళీ నీళ్ళు వచ్చి ఇదే ఆడతారు. ఎర్ర సముద్రము, ఒక సముద్రం ఆరిపోవటం అంటే అది సాధ్యమా? ఎంత కష్టం. అయితే దేవునికి సాధ్యం. నేను అనుకుంటాను
ఒక తూర్పు గారినట్లు బిజినెస్ అంటాడు. చూడండి, మీకు పొలాల్లోకి వెళ్తే పొలాల్లో తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. వర్షాకాలం చివరి వరకు పొలాల్లో కొంచెం వాడిగా ఉంటుంది. శీతాకాలం స్టార్ట్ అవ్వగానే తెల్లారిపాటికి అసలు నీళ్ళు ఏమైపోయినా కనపడదు. మీకు పొలాల్లోకి వెళ్ళారు, మీరు వెళ్ళడం పొలాల్లోకి అంతేనా? అంటే ఇంకిపోతుంది. ఇక 2 రోజులు ఎండ వచ్చినప్పటికీ ఇంకా వేసవికాలం పగిలిపోతుంది. అమ్మా ఎండిపోయింది, అగ్నిచ్చేస్తుంది అనమాట. చూడండి, అంత అన్నమాట. అంటే 3 కాలాల్లో జరగవలసిన కార్యాన్ని ఒక్క రోజులో కొన్ని గంటలో దేవుడు చేసేసాడు. ఆయన సముద్రము చిన్న మురుగుకుంటలా కనబడి ఉంటుంది అంతే. అందుకని మనకే చిన్న మురుగుకుంట లాంటి సమస్య కూడా పెద్ద సముద్రంలో కనపడుతుంది. ఒక పూట బియ్యం లేకపోతే ఆ రోజు చచ్చిపోయినంత ఫీలింగ్ వచ్చేస్తుంది. మంచిలో లేకపోతే అలాడిపోయినట్టుగా ఉంది. అది మురుగు చిన్న సమస్య. దేవుడు ఇస్తాడు, నేర్పిస్తాడు. ఒక పూట వేచి ఎందుకంత ఆందోళన. కాబట్టి వీళ్ళు ఎర్ర సముద్రం ఎప్పుడైతే దాటిపోయి అవతలికి వెళ్ళారో సాంగ్ ఆఫ్ ఫ్యామిలీ, సాంగ్ ఆఫ్ బ్లెస్సింగ్, సాంగ్ ఆఫ్ గాస్పెల్, భవిష్యత్తుకు వచ్చిన స్వార్థ కట్టే పాటలు ఈ గ్రంథంలో ఉంటూ వచ్చినాయి. ఇదే కాదు, న్యాయాధిపతుల గ్రంథంలో కూడా దెబోరా బారాకు ఇద్దరు కలిసి పాడారు. అక్కడ ఒక మాట అంటారు చూడండి, ఆ మాటను చూస్తాం. అది కూడా విక్టరీ సాంగే. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, దెబోరా మేలుకొనుము, మేలుకొనుము, బారాకు కీర్తన పాడుము, అబోనేము కుమారుడ లెమ్ము, చెరపట్టిన వారిని చెరపట్టును అంటూ అక్కడ ఒక మాట, చక్కని మాట. అక్కడ నక్షత్రాల గురించి రాస్తారు. 20వ వచనం చదవండి. నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధం చేశాను, నక్షత్రములు తమ మార్గముల నుండి సిసేన అంత తేలిక డైరెక్ట్ చేయబడ్డాం. బతుకుంది పోయింది. చూశాడు, అరే నక్షత్రాలు వచ్చేసినాయి, ఇప్పుడు నేను ఎక్కడ పోగలను? నేనంతా ఒకే దారి ఉంది, యాయేలు గుడారంలోకి వెళ్ళిపోతా. ఎందుకంటే ఈ అభినయము ఈ యొక్క సిసేనా వారిద్దరు కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. బాగా అది 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే బంధువు కూడా. యాయేలుకి సిసేనా ఎరగడానికి కారణం ఏంటంటే ఈ యాబీను అంటే యాయేలు యొక్క భర్త సిసేన యొక్క బంధువు. ఇప్పుడు జనరల్గా పొద్దుపోయినప్పుడు మనము ఏదైనా దూర ప్రాంతం వెళ్ళినప్పుడు ఇదే ఆలోచిస్తాం, మన బంధువులు ఎవరు ఉంటే బాగుంటుంది అని. గుర్తొచ్చాము, యాబీను గుర్తొచ్చింది. వచ్చాడు, గుమ్మలోకి వచ్చాడు. చూసామ్మా, నేను యాబీను బాగా బంధువులమ్మా. అరండి లోపలికి రండి. చూస్తే వీడి గురించే కదా కలవరం చెందుతుంది. వీడే కదా బారాకును దెబోరాకును ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నవాడు. చూస్తా, ఈ సంగతి ఏదో చూస్తా అని చక్కగా లోపలికి తీసుకొచ్చింది. ముందు పాలు ఇచ్చిందంటే నీళ్ళు కాదు, ఏమిచ్చింది? పాలు. మహానందంతో ఉపయోగపోతున్నాడు. నా బంధువు కాబట్టి నాకు పాలు ఇచ్చిందండి. వేరే వాడైతే నీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎంత మంచి ఇంట్లోకి నేను వచ్చాను, పాలు ఇచ్చాను. హాయిగా మంచిగా హాయిగా వెచ్చని దుప్పటిచ్చింది, కప్పుకున్నాడు, నిద్రపోతున్నాడు. సుత్తే చేత పట్టుకొని పిల్లల పాటలు సందేశంలాగా ఒక్క దెబ్బ కొడితే నిద్ర
దిగిపోయిందంట. తెలిసింది వారాకుని దెబోరాను. కారణం ఏంటంటే నక్షత్రాలు యుద్ధం చేస్తున్నాయి, డైరెక్ట్ చేసినాయి. నువ్వు ఇటు పారిపోవద్దు, నువ్వు ఇటు వెళ్ళొద్దు, ఇటు రా ఆయన మరణానికి నక్షత్రాలు డైరెక్ట్ చేసింది. ఒకవేళ పొద్దుపోకపోతే శ్రీశైలం చచ్చిపోయేవాడు. కాబట్టి ఎందుకు ఈ పాట ఎన్ని విజయవంతమైన పాటలకి ఒక్కొక్క విజయం వెనకాల ఒక్కొక్క గీతం దొరికింది. అందుకనే విజయ గీతము మనసార నేను పాడిన కదా, విజయ గీతం మనసార పాడుకోవడానికి ఆడిపోయి కంట్రోల్ చేయాలి, వదిలేశారు. కాబట్టి విజయ గీతము ఇప్పుడు మరేం చేయాలంట, మనసార పాడుకుంటూ వెళ్ళడానికి చేస్తేనే మనకి మూలమైన సంగతి జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. కాబట్టి ఇది 4వ పాట కదా. ఇంకో పాట చూద్దామా? సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ధనుర్గీతం. ఇది చాలా ఉన్నాయి, అన్ని పాటలు మనం ఒకే రోజున ధ్యానించడం. మీరు వెళ్ళి ధ్యానించుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని పాటలు ఉండేవి. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 17-18 వచనాలు. యోధా వారికి అభ్యాసము చేయవలని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడు యోనాతాను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దాన్ని బట్టి విలాపం సరిపెను. అది యెషయా గ్రంథమందు లిఖింపబడిన చాలు. ఇది ఒక కీర్తన, ఈ ధనుర్గీతం అంట. ధనుర్గీతం అంటే ఇప్పుడు కలవదు, కొంచెం మనందరికీ తెలుసు. అది ఇందిరాగాంధీ చనిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు వారం రోజుల పాటు రేడియోలో ఏది విన్నారు, మీరు విన్నారా? ఏముంటుంది? ఇందిరాగాంధీ చనిపోయిందమ్మా, వారం రోజుల వరకు రేడియోలో ఏం ప్రోగ్రామ్ ఉంది? ఏం ప్రోగ్రామ్ అంటే ఒక రాగివాడు, ఇదే రాగివాడు వారం రోజులు రేడియో తిప్పి ఇదే వస్తుంది. ఏమా 15 రోజులు అట్లా చూడు. అంటే ఇంకేముండదు, నువ్వు ఏ ఛానల్ పెట్టుకో, ప్రాముఖ్యమేమా విన్నాడు మీరు అంతే. ఇక అదే మ్యూజిక్ అంటే అదే రాగలేక ఇక ఏ ప్రోగ్రామ్ మాత్రమే చెప్పు. రేడియోలో ప్రోగ్రామ్స్ ఏమి ఉండవు, వార్తలు ఉన్నాయి. వార్తలు ఉన్నాయంట, వార్తలే తప్ప ఇంకేముండవు ఇక ప్రోగ్రామ్స్. అంటే ఎంత అంటే ఆలాపన, అది ఆడలోకి ఐక్యం చేయడానికి, వాళ్ళ దుఃఖంలోకి మానవులు ఐక్యం చేయడానికి ఆ ధనుర్గీతాన్ని పెట్టేవాడు. ఇప్పుడేముంది, వాళ్ళు పొరపాటున చచ్చిపోతే ఈ మీడియా వాడిని పొద్దుట ఎందుకు చచ్చిపోయాడు నీ కొడుకు, పొద్దున చచ్చిపోయింది, వీళ్ళు ఏం చెప్తారు? మధ్యాహ్నం వాడు ఎక్కడున్నాడు, ఈ అవసరమా? అదే సచ్చి ఏడుతూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి అమ్మో ఇది అడగకూడదు, కానీ బాధగానే ఉంది, కానీ నీ కొడుకు స్నేహితులు మంచివాడేనా, తక్కువ మాట్లాడు ఏం చెప్తారమ్మా? అంటే కాలం మారిపోయింది. ఎవరికి ఎవరైనా బాధ పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మౌనంగా కొంచెం కూర్చొని వాడాచలేకపోయినా అక్కడ కూర్చొని వచ్చేసేవాడు, అంతే. మాట్లాడుతూ కూడా సాహసం చేసేవాడు కాదు. చూసి కొంచెం 1-2 గంటలు కూర్చొని అప్పుడు వేరే వాడితో కూడా చక్కలు కట్టుకుని చెప్తాడు. మళ్ళీ ఆ కాలంలో కూడా కూర్చునేవాడు. ఇంకేదో తప్పదు అనుకున్న కార్యక్రమం కోసం ఆలోచించి మాట్లాడుకునేవాడు. అది కూడా అంత దూరం వెళ్ళి ఇప్పుడు మీడియా అక్కడికి వెళ్ళిపోయి గోతులోనే పడిపోయాడా, బండి బుద్ధిందా, ఏంటి గోళ? సో అంటే మారింది లోకం. ధనుర్గీతము పాడుతున్నారు, యోనాతాను గురించి, సౌలు గురించి దావీదు పాడుతున్నాడు. 150 కీర్తనలు కీర్తన గ్రంథం రాసినోడు తన మామ తన బామ్మర్ది కోసం, అంటే ఆత్మీయుల్ని ఆప్తులను పోగొట్టుకున్నప్పుడు వచ్చే బాధ ఒక పాటలో కూడా
ఆ రోజుల్లో పాడేవాడు. మనకి ఇప్పుడేమో బామ్మది అంటే బావకి లెక్కలేదు, బావంటే బామ్మదికి లెక్కలేదు. ఇట్లా అయిపోయింది లోకం. సంగతి కాలం మారిపోయింది. ఆ రోజు అట్లా బంధము ముడివేసుకునేది. దావీదు యోనాతాను హృదయము ఏమైపోయిందంట చూడండి. ఆ మాట 1వ రాజుల గ్రంథం 1వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడటం సాధించినప్పుడు 18 1 సమూయేలు 18 మొదటి వచనం. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకుని అతన్ని ప్రేమించను, ప్రాణ స్నేహితుడిగా చేసుకున్నాడు. హృదయం కలిసిపోయిందంట. ఇప్పుడు ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో వాళ్ళ గురించి వచ్చే దుఃఖం కూడా ఎక్కువ. అప్పుడప్పుడు చూస్తామంటాం, భర్తను చంపేస్తుంది. భర్తను చంపేసేసి ఏమేమి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తుంది. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే ఆ పోలీస్ తెలివి తక్కువ. కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఎవరి మీద ఉందమ్మా అనుమానం, ఎలాగమ్మని అడిగితే ఏం ముఖంలో ఏడుపు కనపడుతుంది. చంపించింది ఏడుపు ముఖం ఎట్లా అవుతుంది? అందుకని డైరెక్ట్గా ఫస్ట్ ఏమి దగ్గర ఉంటే ఇంటరాగేషన్ మొదలు పెడతారు. దంచితే అప్పుడు మొత్తం స్టోరేజ్ చెప్పారు. నేనే మొత్తం మందికి వెళ్ళాను. ఏడుపు అనేది ప్రేమలో వస్తుంది. ప్రేమ లేని చోట పేడ విరిగిపోయింది అన్నట్టుగా ఉంటుంది. కానీ యోనాతాను సౌలు మరణించినప్పుడు, ఎందుకంటే నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, సౌలు గురించి దావీదు అసలు ఏడవకూడదు. ఎందుకంటే ఒక్కరోజు ప్రశాంతంగా సంసారమే చేయడం భార్య కూతురుతో అలాంటి దుర్మార్గుడి గురించి ఏడవచ్చు. కానీ యెహోవా అభిషేకించిన వాడు ఆయన మాట. దావీదు గుండెలో ఉన్నది అంటే ఆయన నా మామ అనుకునేదానికంటే కనుక దేవుని చేత అభిషేకింపబడిన వాడైన నమ్మకం మనసు ఉంది. కాబట్టి ధైర్యం పారిపోయాడు. కానీ ఎక్కడ వెనక్కి తిరిగి 2 సార్లు ఛాన్స్ వచ్చింది కదా అంటాడు. యెహోవా అభిషేకించిన వాడిని చంపి ఎవడు నిరాపరాధిగా ఎంచబడగలడు? ఎట్టి పురుషులు జరిగిన కార్యం ఇది. వద్దు, యోవాబును మోపరించాడు. కాబట్టి ఈ ధనుర్గీతం యొక్క అర్థం ఇదన్నమాట. ఆప్తులైన వారి కొరకు అంగరార్పుతో పాడే పాట. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఈ గొర్రెపిల్ల కీర్తనలు అన్నీ ఉన్నాయి. కుటుంబం ఉంది, వివాహం ఉంది, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తుకు వచ్చిన హెచ్చరిక ఉంది, ఆశీర్వాదం ఉంది, విజయం ఉంది, దుఃఖము, ఏర్పు, బాధ కూడా ఉంది. ఆ విజయం దగ్గరకు వస్తే యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం 10వ అధ్యాయంలోనా, సూర్యుడా అయ్యాలోను రాగు, చంద్రుడా గివ్యరాగు, ఇశ్రాయేలు ప్రజలు జయం పొందేంత వరకు నువ్వు విసుమంత కూడా కలవద్దని అక్కడ పాడతాడు. ఇది కూడా పాటే. విజయంలో ఎన్నో పాటలు ఉన్నాయి. జయముని ఇక స్తుతి కీర్తనలు అయితే మనం వర్ణించలేం కదా. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో పాడేలా పాట పాడాడు కదా. కాబట్టి ఇలాంటి తాత్పర్యంతో ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తాడు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయమైన కుటుంబం పుస్తకం దాన్ని కాపాడుకున్నట్లు, ప్రభు ఇచ్చినటువంటి ఆత్మీయమైనటువంటి పరిచర్య, సువార్త గురించి హెచ్చరికలు కాపాడుకున్నాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదముల గురించిన మరి ఆధ్యాత్మికతను కాపాడుకున్నాం. ప్రభు ఇచ్చిన విజయవంతమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. తద్వారా ఆదరణతో కూడినటువంటి కుటుంబీకులుగా మనము దుఃఖంలో మనం ఆదరిద్దాం. వారి కొరకై బాధపడతాం. వారి కొరకై మనము
తర్వాత క్రయమును ఇలాంటి తాత్పర్యంతో సాగినప్పుడు ప్రభు వల్ల మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే పాటలు పాడుతూనే ఉంటాం, పెద్ద పెద్ద పాటలు వస్తుంది కదా, ఇవే కాదు. ఒకరోజు నేను చెప్పాను, యేసు వారి గురించి పాడిన పాటల పుస్తకాలు ఒకదాని మీద ఒకట, ఓసాన నుండి ఒకటి, పెద్దకోస నుండి ఒకటి, ఆశను తీసుకొచ్చి ఆకాశం తోటి అంట పాట చెప్పలేని పాటల పుస్తకాలు ఏదో కదా. కాబట్టి ఎన్ని గొరిపిన కీర్తనలోకి మనం తీసుకెళ్ళడానికి మహిమరాజ్యంలో అందరూ కలిసి వాడటానికి నమ్మి ప్రభుని స్తుతిస్తూ ప్రభు మనలో ప్రవేశించాలి. ప్రభు మనకు సహాయపడిన కాక.